టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శోభ. వంశధార ప్రాజెక్టు రెండవ దశను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో పూర్తి చేస్తామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు హామీ ఇచ్చారు. శ్రీకాకుళం జిల్లా జీవనాడి అయిన వంశధార ప్రాజెక్టు రెండవ దశను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో పూర్తి చేస్తామని, అలాగే ప్రాజెక్టు ఎడమ ప్రధాన కాలువను ఆధునీకరిస్తామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. వంశధార ప్రాజెక్టు రూపశిల్పి సిఆర్ఎం పట్నాయక్, అలాగే మోక్షగుండ విశ్వేశ్వరయ్యల విగ్రహావిష్కరణ సందర్భంగా శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని వంశధార కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి మాట్లాడారు. త్వరలోనే నాగావళి వంశధార నదుల అనుసంధానాన్ని కూడా పూర్తి చేస్తామని, తాను పార్లమెంటు సభ్యుడిగా పార్లమెంటులో ఈ అంశాన్ని ప్రస్తావించానని, వీటిని పూర్తి చేసే బాధ్యత తనపై ఉందని స్పష్టం చేశారు. ఇందుకోసం ప్రపంచ బ్యాంకు నిధులైనా కేంద్రం నిధులైనా తీసుకుని వస్తామని పేర్కొన్నారు. నేరడి బ్యారేజ్ కు సంబంధించి ఒడిశాతో ఉన్న అడ్డంకులను తొలగించేందుకు అవసరమైతే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో ఒడిశా ముఖ్యమంత్రిని కలిసేలా ఏర్పాటు చేసి రెండు రాష్ట్రాల మధ్య ఇబ్బందులు లేకుండా నేరడి బ్యారేజ్ ను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. సిఆర్ఎం పట్నాయక్ లాంటి మహోన్నత వ్యక్తులను భగవంతుడు ఈ సమయంలో గుర్తించకపోతే శ్రీకాకుళం జిల్లాలో వంశధార ప్రాజెక్ట్ అనేది మనం ఎప్పుడూ చూసుండే వాళ్లమే కాదని, ఒక రకంగా శ్రీకాకుళం లాంటి జిల్లా వెనుకబడి ఉందని తరచూ మనం చెప్తుంటామని, కానీ దేశంలో ప్రపంచంలో ఎక్కడైనా వెనుకబడిన ప్రాంతాల్లో నీటి కొరత ఉంటుందని, మన రాష్ట్రంలో కూడా రాయలసీమ లాంటి జిల్లాలు ఎంతో కొంత నీటి కొరతతో ఇబ్బందులు పడుతున్నాయని చెప్పారు. శ్రీకాకుళం జిల్లాలో బ్రహ్మాండమైన నాగావళి వంశధార లాంటి జీవనదులు ఉన్నాయని, అయినప్పటికీ మనం ఇంకా వెనుకబాటుతనం గురించి మాట్లాడుతూనే ఉన్నామని ఆవేదన వ్యక్తం చేశారు. సమర్థవంతమైన నీటిపారుదల వలనే అభివృద్ధి సాధ్యమని తెలిపారు. సిఆర్ఎం పట్నాయక్ గురించి వారి కుటుంబ సభ్యులు మాట్లాడినప్పుడు, ఉద్యోగికి తన జీవితంలో పదవీ విరమణ ఉంటుంది కానీ సర్వీస్ నుంచి మనసు నుంచి పదవీ విరమణ ఉండదని అన్నారు. కార్యక్రమంలో విశిష్ట అతిథిగా పాల్గొన్న రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ, ప్రజలకు ఉపయోగపడే వ్యక్తులు చరిత్రలో చిరస్థాయిగా మిగిలిపోతారని, ఆయన లేకపోతే వంశధార ప్రాజెక్టు లేదని అన్నారు. మహాత్మా గాంధీ పుట్టినరోజు నాడే ఇద్దరు గొప్ప వ్యక్తుల విగ్రహాలను ఆవిష్కరించుకోవడం మర్చిపోలేని విషయం అన్నారు. ఒడిశాతో ఉన్న అభ్యంతరాలను తొలగించి త్వరలోనే నేరడి బ్యారేజ్ నిర్మాణాన్ని మొదలు పెడతామని తెలిపారు. కార్యక్రమంలో శ్రీకాకుళం శాసనసభ్యులు బొండు శంకర్, నార్త్ కోస్ట్ సిఈ సుధాకర్, వంశధార ఎస్సీ రాంబాబు తదితరులు పాల్గొన్నారు. సరస్వతి విగ్రహాన్ని పాఠశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసి పాఠశాల అభివృద్ధికి బాసటగా నిలిచిన పూర్వ విద్యార్థి. తాను చదువుకున్న పాఠశాలను అభివృద్ధి చేసేందుకు ఓ పూర్వ విద్యార్థి తనకు వచ్చిన ఆలోచనలో భాగంగా పాఠశాల ఆవరణలో సరస్వతీదేవి విగ్రహాన్ని ఏర్పాటు చేసి పాఠశాల అభివృద్ధికి బాసటగా నిలిచారు. ఈ మేరకు గురువారం నవరాత్రుల్లో మొదటి రోజున సోంపేట పట్టణంలో మహర్షి విద్యానికేతన్లో కంచిలి మండలం పద్మతుల గ్రామానికి చెందిన పాఠశాల పూర్వ విద్యార్థి అయిన ఉమాశంకర్ రెడ్డి 28,000 రూపాయల వ్యయంతో సరస్వతి విగ్రహాన్ని పాఠశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసి విద్యాభివృద్ధికి బాసటగా నిలిచారు. పాఠశాల ప్రాంగణంలో నిర్వహించిన సరస్వతి పూజ కార్యక్రమంలో భాగంగా శంకర్ రెడ్డి తల్లిదండ్రులు ధర్మరాజు పార్వతి దంపతులచే పాఠశాల యాజమాన్య సభ్యులు ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం విగ్రహదాతలకు యాజమాన్య సభ్యులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో పాఠశాల యాజమాన్య ప్రతినిధులు జీవీఎస్ ప్రసాద్, మురళి, శకుంతల, వెదుళ్ల తిరుపతితో పాటుగా ఉపాధ్యాయ బృందం, విద్యార్థి తల్లిదండ్రులు పాల్గొన్నారు. శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా రణస్థలం మండలం నందు ఏర్పాటు చేసిన దేవి విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎన్ఈఆర్. దేవి శరన్నవరాత్రుల సందర్భంగా రణస్థలం గ్రామం బీసీ కాలనీలో గురువారం ఏర్పాటు చేసిన దేవి విగ్రహానికి శ్రీకాకుళం జిల్లా సర్పంచుల సంఘ అధ్యక్షులు మరియు రణస్థలం సర్పంచ్ పిన్నిటి వెంకట భానోజీనాయుడు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో పిన్నిటి వెంకట భానోజీనాయుడు మాట్లాడుతూ, ఆ దుర్గామాత కరుణా కటాక్షాలు అందరిపైన ఉండాలని, అందరినీ ఆ తల్లి చల్లగా చూడాలని వేడుకున్నారు. కార్యక్రమంలో ఎంపీటీసీ ప్రతినిధి మధ్య వెంకటరమణ, ప్రముఖ యూట్యూబర్ రమణ టీం భవానీ మాల ధారణ చేసి అమ్మవారికి పూజలు చేశారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అదేవిధంగా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా రణస్థలం మండలం జేఆర్పురం గ్రామంలో ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఎన్ఈఆర్ ఆలయ కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు పూజా కార్యక్రమాల్లో పాల్గొని దుర్గమ్మ తల్లిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, భక్తులు పాల్గొన్నారు. పలాస ఎక్సైజ్ కార్యాలయంలో బుధవారం ఇన్ఛార్జ్ సీఐ గిరిబాబు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు.
పలాస ఎక్సైజ్ కార్యాలయంలో బుధవారం ఇన్ఛార్జ్ సిఐ గిరిబాబు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన మద్యం విధానంపై వివరించారు. పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో 7, పలాస రూరల్ పరిధిలో 3, వజ్రపుత్తూరు మండలాల పరిధిలో 5 ప్రభుత్వ దుకాణాలు ఏర్పాటు చేసేందుకు దరఖాస్తులు కోరడమైనది అని ఆయన తెలిపారు. ఉత్సాహం కలిగిన వారు ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకోవచ్చని తెలిపారు. దరఖాస్తుదారుడు 2 లక్షల రూపాయల రుసుమును చెల్లించాలని, ఈ నెల 11న జిల్లా కేంద్రంలో లాటరీ విధానంలో మద్యం షాపులు కేటాయిస్తామని తెలియజేశారు. పలాస ప్రొవిషనల్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో గల మద్యం దుకాణాలకు అప్లికేషన్లు అయినవి గవర్నమెంట్ వారు తీసుకోవడం జరుగుతుందండి. దీనికి ఎంట్రీ ఫీజు కింద 2 lakhs రూపీస్ మీరు ఆన్లైన్లోని మీరు పే చేయొచ్చు. మీ అప్లికేషన్ ని ఆన్లైన్ లో పెట్టొచ్చు, ఆఫ్లైన్ లో పెట్టొచ్చు. ఇందులో ఒక అప్లికెంట్ 10 షాపులకి అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఇన్ కేసు ఆయనకి 10 షాపులు వచ్చినాయి అనుకోండి, ఆయన పేరు మీద 10 షాపులు కూడా మేము ఇవ్వడానికి రెడీ. గతంలో ఇలా ఉండేది కాదు. ఇంకోటి ఏంటంటే ఈ మధ్యాహ్నం కూడా మేము ఎంఆర్పి ధర అంటే ఏదైతే బోర్డుల మీద గవర్నమెంట్ ఫిక్స్ చేస్తుందో అదే రేటుకి అమ్మటం జరుగుతుందండి. ఈ షాపులు ఏవైతే ఉన్నాయో మెయిన్ ఏంటంటే నేషనల్ హైవేకి అండ్ స్టేట్ హైవేకి గవర్నమెంట్ పరిధిలో నేషనల్ హైవేకి 500 మీటర్ల దూరంలో ఉండాలి. ఇంకొకటి ఏంటంటే ఈ ఏదైతే వైన్ షాపులు ఉన్నాయో ఇవి బడి, గుడి, చర్చ్, మసీదు, ఈ హాస్పిటల్ కి ఏదైతే గవర్నమెంట్ రికగ్నైజ్డ్ ఉన్నాయో వాటికి 100 మీటర్స్ పరిధిలోని ఏమి ఉండకూడదండి. అలాంటి దగ్గరే మేము షాపుల్ని ఎస్టాబ్లిష్మెంట్ కి మేము చూస్తామండి. ఇందులో ఎటువంటి అవకతవకలు జరగకుండా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అయితే మాత్రం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి రెవెన్యూ తీసుకురావడానికి సహకారం చేస్తుందని చెప్పడం జరిగింది. శ్రీ కొత్తమ్మ తల్లి అమ్మవారిని దర్శించుకున్న జనసేన నాయకులు, ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ దానటి శ్రీధర్. ఉత్తరాంధ్ర ఇలవేల్పు భక్తుల కోరికలు తీర్చే కల్పవల్లి కొత్తమ్మ తల్లి అమ్మవారిని జనసేన నాయకులు, ప్రముఖ వైద్యులు డాక్టర్ దానటి శ్రీధర్ దర్శించారు. కొత్తమ్మ తల్లి జాతర మహోత్సవాల్లో భాగంగా 3వ రోజు అయిన గురువారం అమ్మవారిని దానటి శ్రీధర్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అమ్మవారు దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేసి భక్తులకు సుఖశాంతులు ప్రసాదించాలని ఆకాంక్షించారు. కొత్తమ్మ తల్లి అమ్మవారి పండుగ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం ఆనందదాయకమన్నారు. లోక కళ్యాణం కోసం ఇటువంటి ఉత్సవాలు నిర్వహించడం ఎంతైనా అవసరమని చెప్పారు. ప్రతిరోజు ఉత్తరాంధ్ర ప్రాంతాల నుంచి లక్షలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకోవడం జరుగుతుందన్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాటు చేయడం అభినందనీయమని తెలిపారు. కోటబొమ్మాళి కొత్తమ్మ తల్లిని దర్శించుకున్న శ్రీ సర్వమంగళాదేవి పీఠాధిపతి శ్రీ మురపాక కాళిదాస్ శర్మ. శ్రీకాకుళం జిల్లాలో మంగళవారం నుండి గురువారం వరకు అత్యంత వైభవంగా ప్రారంభమైన కోటబొమ్మాళి కొత్తమ్మ తల్లి సంబరాల్లో భాగంగా బుధవారం పార్వతీపురం శ్రీ సర్వమంగళాదేవి పీఠాధిపతి మరియు ప్రముఖ నాడీ జ్యోతిష్కులు అమ్మవారి దర్శనానికి విచ్చేయగా ఆలయ అర్చకులు ఆలయ సాంప్రదాయాలతో శ్రీ మురపాక కాళిదాసు శర్మని ఘనస్వాగతం పలికారు. వేద మంత్రాలతో ఆశీర్వచనం పలికి అమ్మవారి సన్నిధిలో మురపాక కాళిదాసు శర్మ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ మర్యాదలతో అమ్మవారి చిత్రపటాన్ని కాళిదాసు శర్మకు అందించి విశిష్టంగా సత్కరించారు. సందర్భంగా మురపాక కాళిదాసు శర్మ మీడియాతో మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లాలో స్వయంభూగా వెలిసిన అమ్మవారు ఆది పరాశక్తి, కోరికలు తీర్చే కల్పవల్లి మహాశక్తి స్వరూపం గల కొత్తమ్మ తల్లి మునిపెన్నడూ లేని విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలతో టెక్కలి నియోజకవర్గం రథసారథి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు మరియు విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు గత సంవత్సరం ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్ర పండంగా ప్రకటించి చరిత్రను తిరగరాసే విధంగా అమ్మవారి ఉత్సవాలు నిర్వహించడం వారి పట్టుదలకు నిదర్శనమని, వారికి కొత్తమ్మ తల్లి ఆశీస్సులు కింజరాపు కుటుంబానికి ఎల్లవేళలా ఉండి భవిష్యత్తులో రాజకీయాలలో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని మురపాక కాళిదాస్ శర్మ ఆశీర్వదించారు. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కళింగ వయసు చైర్మన్ బోయిని గోవిందరాజులు, సంతపొమ్మాళి మండల మాజీ పీఎస్ఎస్ అధ్యక్షుడు అట్టాడ రామప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేయటమే ప్రభుత్వ లక్ష్యమని ఐపీఎస్ఐ ఆర్డీ అసిస్టెంట్ కమిషనర్ కృష్ణమోహన్ తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేయటమే రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అసిస్టెంట్ కమిషనర్ కృష్ణమోహన్ అన్నారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో 3 రోజుల పాటు నిర్వహిస్తున్న శిక్షణా కార్యక్రమాలను గురువారం ఆయన ప్రారంభించారు. ఈ శిక్షణలో భాగంగా ఆయన మాట్లాడుతూ స్థానిక ప్రజాప్రతినిధులకు ఆయా అంశాలపై పూర్తిస్థాయి శిక్షణ ఇవ్వనున్నామని తెలిపారు. ఇంకా గ్రామ, మండల, జిల్లా పరిషత్తుల్లో సాధారణ కనీస పరిపాలనా విధాన చట్టం 1994, గ్రామ పంచాయతీ
పంచాయతీల్లో పారిశుధ్యం, వ్యర్థాల నిర్వహణ, తాగునీటి సరఫరా, లేఅవుట్ ప్లాన్లు, బిల్డింగ్ రెగ్యులరైజేషన్, స్థానిక సంస్థల ఆస్తులు వాటి పరిరక్షణ, వీధి దీపాలు, విద్యుత్ బిల్లుల నిర్వహణ, ఆర్థిక నిర్వహణ, చట్టపరమైన అక్షరాస్యత తదితర అంశాలపై శిక్షణ ఇవ్వనున్నట్లుగా వివరించారు. ఈ శిక్షణలో భాగంగా ఎంపిక చేసిన పంచాయతీరాజ్లోని వివిధ కేడర్లకు చెందిన 11 మందికి ప్రత్యక్షంగా శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. వీరంతా ఆయా గ్రామ పంచాయతీల్లో స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులకు ఆయా అంశాలపై పూర్తిస్థాయి అవగాహన కల్పించేలా శిక్షణ ఇస్తారని పేర్కొన్నారు. ఈ శిక్షణలో జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి వెంకటరామన్, జిల్లా పంచాయతీ అధికారి ఆర్ వెంకటేశ్వరరావు తదితరులు హాజరయ్యారు. ప్రజల నుంచి వినతులు స్వీకరించిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం కోటగుమ్మాడి క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ప్రజల నుంచి వచ్చిన వినతులను స్వీకరించారు. ప్రజల సమస్యల పరిష్కారానికి వివిధ శాఖల అధికారులను మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రతి అధికారి ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని, సమస్యల పరిష్కారంలో జాప్యం వహించరాదని అధికారులను మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశించారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్లీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.